పాల్గామ్ జమ్మూ కాశ్మీర్లో ఏదైతే జరిగిందో ఉగ్రవాదుల దాడి, టూరిజం కోసం వెళ్ళిన కుటుంబ సమేతంగా వెళ్ళిన మన దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వెళ్ళిన టూరిస్టులు వారిపైన దుర్మార్గంగా అనాగరికతంగా ఒక సివిలైజేషన్ సొసైటీలో ఉండవలసిన వాళ్ళు కాదు. వాళ్ళు ఒక టెర్రరిజం అంటే ఇస్లామిక్ టెర్రరిజము ఎట్లా తయారైందంటే ఒక అనాగరికతతోటి స్వతంత్రంగా స్వేచ్ఛగా బతుకుతున్న సమాజాన్ని అణిచివేయడానికి దుర్మార్గంగా వారిపైన తుపాకులతోటి వారిని చంపడము, దారుణము, వారిపైన వీళ్ళు చేసిన క్రూయల్ అంటే ఏదైతే ఘోరమైన చర్య ఉందో ఆ చర్యని ప్రతి ఒక్కరు ఖండించాలి. ఈ భారతదేశాన్ని మనం రక్షించాలి అంటే మన ప్రతి ఒక్క హిందువు చైతన్యం కావాల్సిందే. మనము బంగ్లాదేశ్ నుంచి పారిపోవాలి, లేకుంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోవడం, పాకిస్తాన్ నుంచి పారిపోవడం, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ నుంచి పారిపోవడం, ఇదే పని జరుగుతుంది. హిందూ సమాజం పారిపోవడం బంద్ చేసి ఇప్పుడైనా మనము చైతన్యపడి ఆ ఉగ్ర రూపాలని మనం కూడా ఎదుర్కోవాలంటే మనం కూడా ఒక దళాలుగా మారి ఒక శక్తివంతంగా సమాజంలో అందరూ చైతన్యమయ్యి సమాజాన్ని మేలుకొల్పాలి, వాళ్ళని చైతన్యపరచాలి. మనము అందరూ సంఘటితమై ఉంటే ఎవరు మన మీదకి రారు. మనము ఈ సమాజం కాపాడాలి కాబట్టి అందరూ ఒక్కటై పోరాటం చేయాలి. ఇప్పుడు మన దేశంలో రకరకాల యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, చొరబాటుదారులు, రోహింగ్యాలు, చొరబాటుదారులు, వీళ్ళని భారతదేశ ప్రభుత్వం వెంటనే వీళ్ళని వెతికి వాళ్ళని బయటికి పంపించేసేయాలి. తర్వాత ఇలాంటి టెర్రరిజానికి సపోర్ట్ చేస్తున్న పార్టీలు ఉన్నాయి, తర్వాత కొంతమంది వ్యక్తులు, కొంతమంది ఎన్జిఓస్, ఆర్గనైజేషన్స్, వీళ్ళందరినీ కూడా టెర్రరిజం సపోర్టు కింద వాళ్ళ మీద కూడా క్రిమినల్స్ యాక్షన్స్, సెడిషన్ యాక్షన్ కింద వాళ్ళ మీద కూడా శిక్షలు వేయాలి, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని గవర్నమెంట్కి నేను అర్జిస్తున్నాను. నిన్న కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడికి తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ తరఫు నుంచి కండెమ్ తెలిపినాము. ఇప్పుడు దాని విషయంలో తెలంగాణ బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్ గారు మాట్లాడతారు. ఈరోజు చాలా అవమానకరమైన సంఘటన జరిగింది. మతాన్ని చూపించుకుంటూ కూడా ఉగ్రవాదాన్ని ప్రేరేపితం చేయడం పాకిస్తాన్ది చాలా దుశ్చర్య. దీన్ని ప్రతి భారతీయుడు ఈరోజు వ్యతిరేకిస్తున్నాడు. అదేవిధంగా ప్రపంచంలో ప్రతి నాగరికుడు కూడా దీన్ని వ్యతిరేకిస్తాడు. ఒక టూరిస్టులపై ఒక అమానుష చర్య జరగడం అనేది చాలా దురదృష్టకరం. ఈరోజు కాశ్మీరు సెట్ అవుతుంది అనే విషయంలో అందరూ అనుకుంటుంటే ప్రపంచమంతా మళ్ళీ కాశ్మీర్ని అదే స్థితికి తీసుకురావాలని పాకిస్తాన్ దీని వెనకాల ఉండి ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం చాలా 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 అవమానకరం. అదేవిధంగా మనకు తెలుసు భారత ప్రభుత్వం దానికి ఈట్కా జవాబ్ పత్తర్సే ఎట్లా ఇవ్వాలనేది భారతీయులందరికీ తెలుసు. అదేవిధంగా భారత ప్రభుత్వానికి కూడా తెలుసు. 100% దీనికి జవాబు అతి త్వరలోనే ఉంటుందని నేను గట్టిగా నమ్ముకుంటున్నాను. థ్యాంక్ యూ. అయితే భారతదేశం లోపల టూరిజం చేయాలన్నా కూడా, ఒక టూరిస్టులు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలన్నా కూడా ఎంత భయంకరమైనటువంటి ప్రభావం పడుతుంది అనేది ఈరోజు తేటతెల్లమైంది. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకోసం ఇలా చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, దీని వెనక ఎవరున్నారు అని చెప్పేసి ఖచ్చితంగా నిఘా వర్గాలు తేల్చాలి. గౌరవ కేంద్ర హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారికి, అలాగే భారతదేశ ప్రధాని అయినటువంటి మోడీ గారికి మేము తెలంగాణ బార్ అసోసియేషన్ నుంచి, బార్ కౌన్సిల్ నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. దీని గురించి ఖచ్చితమైనటువంటి ఒక ఎంక్వైరీ చేయాలి. ఈ భారతదేశంలో ఒక భాగమైపోయిన జమ్మూ కాశ్మీర్లో ఇంకా అలజడులు సృష్టిస్తూ ఏదో ఒక నినాదాన్ని ఎత్తేస్తూ దాన్ని వేరే రకంగా ప్రపంచానికి తెలియజెప్పాలనే ఒక కుట్ర దాగి ఉన్నదేమో, ఇంకా భయాందోళనలు కాశ్మీర్లో, జమ్మూలో ఉన్నాయని చెప్పడానికి దీన్ని బహుశా ఈ ఘటనని భయోద్రేకం చేయడానికి కోసం ఉపయోగించుకున్నారు కావచ్చు అనే ఒక అనుమానం వస్తుంది. మరి ఒక ప్యాకేజీలు ఇవ్వడం కావచ్చు, లేకపోతే
అకామిడేషన్, రిహాబిలిటేషన్ ఇవన్నీ చాలా మామూలు విషయాలు. కానీ వీటి గురించి పూర్తిగా సమాచారం సేకరించి భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఈ మూల నుంచి ఏ మూలకి వెళ్ళినా కూడా భయం అనేది కలగకూడదు. హింసకు ప్రతిహింస అనేది మన భారతదేశ ఈ పుణ్యభూమిలో ఎప్పటికీ కుదరదు. మనం ఇక్కడ అందరము బాయి బాయి అని కలిసి ఉంటున్నాము. ఒక ఉగ్రవాదము జరిగిన సంఘటన జరగగానే ఒక మతాన్నో ఒక కులాన్నో ఈరోజు తీసుకొని వస్తాం. కానీ ఒక ఉగ్రవాదానికి కులము, జాతి, మతము అనేది ఉండదు. కాబట్టి ఈ విషయం లోపల మానవత్వం అనేది కోణం చాలా ముఖ్యమైనది. ఈ విషయం మీద ఎంక్వైరీ జరగాలి, ఖచ్చితంగా న్యాయం జరగాలి అని చెప్పేసి కోరుకుంటూ భారత్ మాతాకి జై. నిన్న కశ్మీర్లో ఏదైతే ఉగ్రవాద దాడి జరిగిందో దాన్ని తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ తరఫు నుంచి, తెలంగాణ బార్ కౌన్సిల్ తరఫు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న జరిగిన దుశ్చర్య ఏదైతే ఉందో ప్రపంచంలో ఉన్న మానవులంతా ఖండించాల్సిన విషయాన్ని, ఇలాంటి విషయాల్లో ఎప్పుడు జరిగినా న్యాయవాదులు, స్పెసిఫిక్గా తెలంగాణ న్యాయవాదులు ఎప్పుడు న్యాయం తరఫున నిలబడతాం. ఈ చర్యని మేము ఖండిస్తున్నాం. భారత్ మాతాకి आज जो भी हुआ है कश्मीर में, ये दुनिया में पूरा अलजड़ फैलाने के लिए सोचे हैं, लेकिन भारत ऐसा देश है कभी भी नहीं डरा और ईंट का जवाब पत्थर से ज़रूर देंगे. और कश्मीर में जो 370 आर्टिकल के बाद जो पीसफुल सेट हुआ था और अच्छा टूरिज़्म भी डेवलप हो रहा था, आज के दिन ये जो हुआ, इससे कश्मीर के लोग पहले ये सोचना है कि उनका जो भी आधार है टूरिज़्म पे जो डिपेंडेंसी है उनका रोज़गारी निकालने के लिए ये जो पाकिस्तान जो करा है, ये पाकिस्तान को स्पेशली कश्मीर के लोग, कोई हो या हिंदू हो या मुसलमान, पत्थरों से भगाना, उनसे पत्थरों से मार के भगाना है. ये वो हम तो है, पूरा भारत देश उनके पीछे है. जो भी हुआ बहुत गलत है और भारत सरकार ज़रूर 100% ईंट का जवाब पत्थर से पहले भी दे चुके हैं, अभी भी देंगे. और इस बार का जो हमारा जो जनार्दन अभी बोल रहा था, वर्ल्ड मैप से पाकिस्तान का नामो निशान चले जाना बोल के, क्योंकि ये हम कभी भी नहीं चाहते नॉर्मली, लेकिन ये जो कर रहे हैं इससे सबको ये आता है कि ये होना चाहिए. ऐसा लोग नहीं रहना चाहिए दुनिया में. टेररिज्म को आज कोई भी नहीं चाहते पूरा दुनिया में, लेकिन इन लोग वो हम है बोल के बताने के लिए, डिस्टर्बेंस करने के लिए रिलीजन को सामने लगा के, आज मेरा सिस्टर बोल रही थी अब तक रिलीजन का टेररिज्म में नहीं आता, लेकिन अभी टेररिज्म को भी ला रहे. तो इसके पीछे 100% पाकिस्तान है. हम पूरे एक है, ज़रूर ईंट का जवाब पत्थर से देंगे. थैंक यू. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ చర్యకు పాల్పడడం జరిగింది. అయితే ఈ పహల్గామ్లో జరిగిన అటాక్లో కేవలం ఏదైతే మత ఆధారంగా కొంతమందిని కాల్చి చంపడం అనేది పాకిస్తాన్ ప్రేరేపిత చర్య. ఇది పాకిస్తాన్ ఉగ్రవాదులు మాత్రమే ఈ రకమైన చర్యలు తెగబడతారు. అయితే ఈ దీంట్లో కేవలం ఏదైతే ఒక హిందూ మతానికి సంబంధించిన వ్యక్తులను ఐడెంటిఫై చేసి వాళ్ళని షూట్ చేసి చంపడం అనేది మన భారతదేశంలో మత కల్లోలాలు రేపేయడానికి పాకిస్తాన్ పనిన కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం. దీన్ని పాకిస్తాన్ ఏదైతే దీనికి ఉగ్రవాదాన్ని ప్రేరేపించిందో దీన్ని పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేయాలని మేము భారత ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. గతంలో భారతదేశంలో అనేక రకాల టెర్రరిస్ట్ చర్యల వెనుక కూడా పాకిస్తాన్ ఉన్నది. ముంబై అటాక్సే కానీ, ముంబై బాంబ్ బ్లాస్ట్లే కానీ, ఏ చర్య అయినప్పటికీ కూడా భారతదేశంలో జరుగుతున్న ఉగ్రవాద చర్యలన్నిటికీ కూడా కారణం పాకిస్తాన్. ఈ పాకిస్తాన్ సంబంధించినటువంటి ISI ఉగ్రవాదం ఈ భారతదేశంలో అనేక రకాలైన చర్యలకు, మత కలవలకు పాల్పడుతూ ఉంది. కాబట్టి భారత ప్రభుత్వం పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించి పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేయాలని చెప్పి మేము కోరుతూ ఈరోజు భారత ప్రభుత్వానికి విన్నవిస్తా ఉన్నాం. జరిగిన పహల్గామ్లో జరిగినటువంటి బ్రూటల్ అటాక్ ఏదైతుందో, ముస్లిం టెర్రరిస్టులు చేసినటువంటి ఘాతుకం ఏదైతుందో దాన్ని మేము ముక్తకంఠంతో ఖండిస్తున్నాము. ఈరోజు అడ్వకేట్ చేసి రాష్ట్ర అధ్యక్షునిగా మేము నాగుల శ్రీనివాస్ యాదవ్, హైకోర్టు అడ్వకేటు, మేము ఏదైతే చింతిస్తున్నాము, ఈ సభ్య సమాజంలో ఇలాంటి జరగడం అనేది చింతిస్తున్నాము. ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత యూనియన్ గవర్నమెంట్పై ఉన్నది. ఈరోజు ఏ మతమైనా ఏదైనా కానీ టెర్రరిజానికి తావులేదు, సమాజంలో టెర్రరిజానికి తావులేదు. అది ఎప్పుడో అయిపోయినా కాదు. ఇప్పుడు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వాళ్ళు మతి తప్పి
అది వాళ్ళు ఒక సమాజానికి దూరంగా ఉండేటువంటి వ్యక్తులు చేస్తున్న చర్యగా మేము భావిస్తున్నాము. వాళ్ళను ఖచ్చితంగా ఒక సమాజం నుండి దూరం చేయాల్సిన అవసరము గవర్నమెంట్పై ఉన్నది. ఈరోజు ఎవరైతే చనిపోయారో మతము అంటే వాళ్ళను చూసి మరీ మత ప్రాతిపదికగా చంపడం అనేది ఒక ఏదో పెద్ద కుట్ర ఉన్నదని మేమైతే భావిస్తున్నాము. దీని మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ యూనియన్ గవర్నమెంట్పై ఉన్నది. ప్రధానమంత్రి గారు దీనిపై తక్షణమే స్పందించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా చనిపోయిన వ్యక్తులకు కూడా ఒక్కొక్కరికి 5 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అది ఎందుకంటే ఒక సమాజంలో ఒక టెర్రరిజం అనేది లేకుండా చేయాలంటే ఇలాంటి వ్యక్తులను మనం ఉండనీయకుండా చూడాలి. అదేవిధంగా టెర్రరిజంలో ఎవరైతే అన్యాయం పాలైపోయారో వాళ్ళను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నది. ఇది భారతదేశ గురుతర బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని మేము తెలియజేస్తున్నాము. జై హింద్.